రాత్రి 8-8:30 మధ్యలో అమెరికా నుంచి రాబోతున్న ఈ అప్డేట్ చాలా మందికి ఇంపార్టెంట్ అప్డేట్ లా కనిపించట్లేదు, కానీ ఇది ఓవర్ నైట్ లో ఇండియన్ మార్కెట్స్ ని పరుగులు పెట్టించగలిగే అప్డేట్. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ ఏంటో మీకు తెలుసు, కానీ దాని ఇంపాక్ట్ నే మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. దీని విత్ డీటెయిల్స్ అండ్ విత్ లాజిక్స్ మాట్లాడుకుందాం. తర్వాత సిల్వర్ రిలేటెడ్ గా ఇది గమనించండి. అమెరికా యుఎస్ మింట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ ఈ డేటా తర్వాత ఇంకా వెండి భారీగా పెరిగింది. ఇప్పుడు చూడండి, 2,87,000 దగ్గర వెండి కేజీ ఉంది. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ 2 లక్షల దగ్గర 2,20,000, 2,50,000, 2,60,000, 70, 80. నాకు తెలిసి స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఇలా పెరగవేమో. అదొక మెటల్, ఇండస్ట్రియల్ మెటల్. ఏంటి యుఎస్ వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, దీనికి ఎందుకు మార్కెట్ స్పెషల్ గా సిల్వర్ మార్కెట్ ఎగ్జైట్ అయింది, వెండి ఎందుకు భారీగా పెరిగింది, అలాగే బంగారం రిలేటెడ్ గా కూడా ఉంటున్న లేటెస్ట్ డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసింది. మార్కెట్ యొక్క ప్రైస్ యాక్షన్ అండ్ మార్కెట్ రిలేటెడ్ గా కమింగ్ డేస్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటా అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ ప్రజలతో చెప్తున్నారు గవర్నమెంట్ ని దించేసేయండి, మీకేమైనా సహాయం కావాలంటే నేను చేస్తానని. చైనా వాళ్ళు ఇరాన్ రిలేటెడ్ గా అమెరికా వాళ్ళతో మీరు ఏది పడితే చేస్తుంటే మేము చూస్తూ కూర్చోం, మా ఇంట్రెస్ట్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాం అని చైనా వాళ్ళు కూడా స్టేట్మెంట్ చేస్తున్నారు. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇండియా ట్రేడ్ డీల్ పరంగా కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారి దగ్గర నుంచి, యుఎస్ స్టేట్ సెక్రటరీ దగ్గర నుంచి అండ్ యుఎస్ కి సంబంధించిన అంబాసిడర్ ఇండియాలో ఉన్నారా సర్జియో, తన దగ్గర నుంచి కూడా ఇంపార్టెంట్ డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ ట్రేడ్ డీల్ అవుతుంది అనేలా మీన్స్ ఏదైనా వర్స్ట్ మార్కెట్ కుందంటే అది ఒక నెల మాత్రమే ఉంటుందా? నమ్మచ్చా ఈ అమెరికా వాళ్ళ మాటలు? మ్యాక్స్ అన్సర్టనిటీ ఆర్ మ్యాక్స్ పెయిన్ మనం యాజ్ అ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ గా నెల రోజులు మాత్రమే చూస్తామా? ఉంటున్న స్టేట్మెంట్స్ ని బట్టి ఈ డేటాని కూడా మాట్లాడుకుంటూ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఫర్దర్ డేటా అండ్ ఈవెంట్స్ ని మాట్లాడుకొని ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. మన వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. రేపు ఎలాగో మార్కెట్ హాలిడే కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మీరు ఎక్కడుండి పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా ఉన్నా మీరు మీ కుటుంబ సభ్యులంతా ఆనందంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కానీ ఊర్లకు వెళ్లి విలేజెస్ కి వెళ్లి చేసుకునే వాళ్ళది ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది. అది కొంతమందికి మాత్రమే దొరుకుతూ ఉంటుంది. అలా ఎవరైనా వాళ్ళ ఊరికి వెళ్లి ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇవి మీ లైఫ్ లో ఉంటున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్. మంచిగా ఎంజాయ్ చేయండి. బికాస్ నా చిన్నప్పుడు నేను అవి చూశాను కాబట్టి ప్రతి సంక్రాంతి అన్నప్పుడు అవే గుర్తొస్తూ ఉంటాయి. ఓకే, ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రంప్ తో స్టార్ట్ చేద్దామా? ఇరాన్ లో ప్రజలు రోడ్ ఎక్కుతున్నారు. లీడర్ కి అపోజ్ గా చాలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఆడవాళ్ళు కూడా కొన్ని స్టెప్స్ చేయకూడదు, కొన్ని విధంగా ప్రొటెస్ట్ చేయకూడదు అండ్ ఈవెన్ లీడర్షిప్ కి అగైనెస్ట్ గా ఒక లిమిట్ కి మించి ప్రొటెస్ట్ ఉండకూడదు. అలా చేస్తే వాళ్ళ ప్రాణాలకే ముప్పు ప్రభుత్వం దగ్గర నుంచి ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ. ప్రొటెస్టులు చేయాలన్నా ప్రభుత్వానికి అగైనెస్ట్ గా ఓ పరిధిని దాటి చేయాలంటే, బట్ స్టిల్ అక్కడ ప్రజలు డేర్ చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. లీడర్షిప్ కి అగైనెస్ట్ గా సర్టెన్ వర్డ్స్ ని వాడుతూ కూడా లీడర్షిప్ ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇరాన్ లో అంత ఈజీగా ఎప్పుడు పడితే అప్పుడు కనిపించదు. అండ్ ఇలా చేస్తున్న వాళ్ళని ఇరాన్ వాళ్ళు ప్రాణాలతో లేకుండా చేయాలని చూస్తున్నారని అప్డేట్స్ వస్తుండడం, ట్రంప్ అక్కడ ఎవరైతే ప్రొటెస్టులు చేస్తున్నారో, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారో వాళ్ళతో మీరు చేయాలనుకుంది మీరు చేయండి, గవర్నమెంట్ ని దించేసేయండి, నేను ఎప్పుడైనా స్టెప్ ఇన్ అవ్వాలంటే నేను వచ్చి మీకు హెల్ప్ చేయాలనుకుంటే రైట్ టైం లో నేను వస్తానని ఎలా ఒక మద్దతు అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇరాన్ లో నిరసనలు తెలుపుతున్న ప్రజలకి, ఇరాన్ ప్రజలకి ట్రంప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ అన్నిటిని అనాలిసిస్ చేస్తుంటే ట్రంప్ ప్లీజ్ చేయాలనుకుంటున్నది, ట్రంప్ మద్దతుని కూడగట్టాలనుకుంటున్నది నేతల్ని కాదు, ప్రజల్ని. యుక్రెయిన్ కి సంబంధించి చాలా మంది చనిపోతున్నారు, యుక్రెయిన్ ప్రజలు బాధింపబడుతున్నారని యుక్రెయిన్ ప్రజల సైడ్ మాట్లాడారు, రష్యా సైడ్ అలానే మాట్లాడారు. ఇప్పుడు ఇరాన్ సైడ్ కూడా ప్రజల సైడే మాట్లాడుతూ మీరు వెనక్కి తగ్గకండి, నేనున్నా, నేను చూసుకుంటాను, నేను ఇరాన్ అఫీషియల్స్ తో కూడా మీటింగ్స్ ని క్యాన్సిల్ చేశాను, మీకు కావాల్సిన మద్దతు ఆన్ ద వేలో ఉంది, మీరు తగ్గద్దు అనేలా స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి వస్తున్నాయి. సో ప్రజలకి ఎక్కడో వేరే దేశంలో ఉన్న ప్రెసిడెంట్ మద్దతు ఉందని ఎలాంటి స్ట్రెంగ్త్ తను ఇచ్చి ఎవరికి అగైనెస్ట్ గా అయితే తను పంపాలనుకుంటున్నాడు, ఇరాన్ ఒక లీడర్షిప్ కి అగైనెస్ట్ గా పంపాలనుకుంటున్నాడు, అక్కడ ప్రజల్ని టాక్టికల్ గా వాళ్ళ నిరసనలు ఆగకుండా ఇంకా పెరిగేలా చేసే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా యుఎస్ వాళ్ళు వేసిన 25% టారిఫ్ ఎవరెవరైతే ఇరాన్ వాళ్ళతో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా 25% ఎక్స్ట్రా టారిఫ్ వేస్తానని ఎలా చెప్పారా? నేను చెప్పాను కదా, దీని ఒక ఇంపాక్ట్ పడేది చైనా మీద, మిగతా ఏ దేశాల మీద కాదు. చైనా దీనికి బదులిస్తుంది, చైనా దీనికి రెస్పాండ్ అవుతుందని చైనా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మేం కూడా తిరిగి టారిఫ్లు వేయగలం, మా ఇంట్రెస్ట్ ని కాపాడుకుంటాం, మాకు ఎక్కడైతే బెటర్ బిజినెస్ ఉంటుంది అనుకుంటాం అక్కడ మేము ట్రేడ్ చేస్తాం, అక్కడ మేము కొనుక్కుంటాం, మేము అక్కడ కొన్నాం కదా మీరు మా మీద 25% టారిఫ్లు, ఆల్రెడీ ఇంకొక 25% అంటే తిరిగి మేము కూడా మీ మీద అలానే వేస్తామని చైనా వాళ్ళు అఫీషియల్ గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ ఎంటైర్ వీడియోలో, ఇవాళ రాత్రి 8:30 అరౌండ్ సుప్రీంకోర్టు రిలేటెడ్ గా రాబోతున్న అప్డేట్, యుఎస్ కి సంబంధించి రాబోతున్న అప్డేట్. లాస్ట్ ఫ్రైడేనే రావాల్సింది, రాలేదు. మరి ఈసారి వస్తుందా 100% అంటే చెప్పలేం, రాకుండా కూడా ఉండొచ్చు. బట్ ఒకవేళ వచ్చి కంప్లీట్ గా ట్రంప్ వేసిన టారిఫ్లని
కొట్టేస్తున్నాం అని చెప్తే అది నాట్ జస్ట్ ఈక్విటీ మార్కెట్స్, ఓవరాల్ అసెట్ క్లాసెస్ అన్నిటి రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ ని తీసుకురాగలిగే ఈవెంట్. బికాస్ అది డాలర్ ని మూవ్ చేయగలుగుతుంది. యుఎస్ వాళ్ళు అన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెనక్కి తిరిగి కట్టాలంటే, ఎస్పెషల్లీ గవర్నమెంట్ కట్టాలంటే, వాళ్ళు ప్రెసెంట్ ఉన్న డెట్ లో దానికి ఫైనాన్స్ చేసుకోవడానికే కష్టపడుతున్నారు. ఈ డబ్బులతో దానికి హెల్ప్ అవుతుందేమో అని ట్రంప్ అనుకుంటున్నారు. ఇప్పుడు అదంతా తిరిగి కట్టాలనే సినారియో ఏర్పడిందంటే యుఎస్ రిలేటెడ్ గా ఫర్దర్ ఫైనాన్షియల్ ప్రెషర్ అది పెంచుతుంది. అది డాలర్ ని అండ్ గవర్నమెంట్ ఒక స్పెండింగ్ ని కూడా ఇంపాక్ట్ చేసే స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆ డబ్బులు వస్తుంది కదా అని ఒక ధైర్యంతో ఈ మధ్య కాలంలో సోల్జర్స్ కి డివిడెండ్స్ అని, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసేస్తానని, ఇలా అలా అని చెప్పి కొంత డబ్బుల్ని కూడా గవర్నమెంట్ స్పెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ డబ్బులంతా తిరిగి వెనక్కి కట్టాలంటే అది కొంత కష్టమైన పని అక్కడ యుఎస్ గవర్నమెంట్ కి. ఆల్రెడీ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లోకి చాలా డేస్ వెళ్ళింది, ఫండింగ్ లేకే, సరైన మనీ లేకే. ఇప్పుడు అంతా డబ్బులు తిరిగి కట్టమండం అనేది యుఎస్ ఎకానమీ కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అది డాలర్ మీద ప్రెషర్ తీసుకొస్తుంది. డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతుందో మెజారిటీ ఆఫ్ అసెట్ క్లాసెస్ దానికి మూవ్ అవుతాయి, ఇంక్లూడింగ్ గోల్డ్ అండ్ సిల్వర్. అండ్ చూడండి, మీకు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ట్రేడర్స్ 73% ట్రంప్ కి అగైనెస్ట్ గానే వస్తుంది. ట్రంప్ చేస్తుంది సరైనది కాదు. ఎమర్జెన్సీ పవర్ ని వాడి తన సొంత అజెండాని, ఏ కంట్రీని పాజిటివ్ గా చూపించాలో ఆ కంట్రీకి పాజిటివ్ గా చూపిస్తూ, ఏ కంట్రీని ఇంపాక్ట్ చేయాలో ఆ కంట్రీని ట్రిగ్గర్ చేస్తూ, ఇంపాక్ట్ చేస్తూ తన సొంత అజెండాతో టారిఫ్లు వేస్తున్నారని ప్రజలకు అనిపిస్తుంది. అండ్ ఈవెన్ సుప్రీం కోర్టుకు కూడా అనిపించింది. కాబట్టి నార్మల్ గా అయితే ఇంత క్విక్ గా రాదు ఇది డెసిషన్ అనేది, చాలా టైం పట్టుండాలి. వాళ్ళే ఫాస్ట్ ట్రాక్ లో దీన్ని ఇంత దూరం తీసుకొచ్చారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది పోస్ట్ పోన్ అయిపోయింది అనుకోండి, అంటే ఇంకా కూడా దానికి ఏం వర్డిక్ట్ ఇవ్వక కాంప్లెక్స్ ఉంది, ఇప్పుడు ఏదైనా అంటే యుఎస్ ఎకానమీ ట్రబుల్ లో పడుతుంది కదా అని సుప్రీం కోర్టు ఒక స్టెప్ వెనక్కి వేసింది అనుకోండి, ఇంకా మార్కెట్ లో కూడా హోప్ పోతుంది. కానీ ఒక డెసిషన్ అంటూ వచ్చి ఏ మాత్రం ట్రంప్ కి అగైనెస్ట్ గా వెళ్ళినా అదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అవుతుంది. స్పెషల్లీ ఇండియా చైనా పరంగా అదొక బిగ్ పాజిటివ్. 50% టారిఫ్లు కడుతున్నా, ఓవర్ నైట్ లో టారిఫ్లు ఉండవు, నార్మల్ గానే ఎక్స్పోర్ట్ చేసుకోండి అని సుప్రీం కోర్టు కానీ చెప్తే మనం ట్రేడ్ డీల్ చేసుకోకపోవడమే మంచి విషయం అవుతుంది. మిగిలిన దేశాలన్నీ ట్రేడ్ డీల్ చేసుకొని ఒక అగ్రిమెంట్ కి వచ్చేస్తుంటాయి. మనం ఆ ట్రేడ్ డీల్ ని చేసుకోకుండా కామ్ గా ఉండిపోవడం, యాజ్ ఇట్ ఈస్ గా గతంలో ఉన్న టారిఫ్లే వర్క్ అవుతాయంటే ఇట్స్ ఆల్ టుగెదర్ మోస్ట్ బెనిఫిట్ ఇండియా రిలేటెడ్ గానే ఉంటుంది. కానీ అలా సుప్రీం కోర్టు వాళ్ళు అంత డేర్ తీసుకున్న స్టెప్ ముందుకు వేస్తారా, ఇది మేజర్ క్వశ్చన్. కానీ మెజారిటీ ఆఫ్ ట్రేడర్స్ మాత్రం 73% యుఎస్ సుప్రీం కోర్టు ట్రంప్ కి అగైనెస్ట్ గానే వెళ్తుంది, టారిఫ్ ఇల్లీగల్ అంటుందనేలా వాళ్ళ హోప్ ని వ్యక్తం చేస్తున్నారు. సో విత్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ సుప్రీం కోర్టు వాళ్ళు వెనక్కి తగ్గితే మార్కెట్ లో హోప్ పోతుంది. సుప్రీం కోర్టు వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి ఏమాత్రం కొంత చేంజెస్ తీసుకున్నా మార్కెట్ దాన్ని బోత్ హ్యాండ్స్ తో రిసీవ్ చేసుకుంటుంది. డేర్ స్టెప్ తీసుకొని కంప్లీట్ టారిఫ్ ని స్ట్రక్ చేస్తే, కంప్లీట్ గా తీసేస్తే దట్ విల్ బి ద బెస్ట్ గిఫ్ట్ స్టాక్ మార్కెట్, స్పెషల్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్ కి. ఏదనేది ఇవాళ రాత్రి 8:30 టైంలో మనకు అప్డేట్ అవుతుంది. ఇక్కడ కొంతమందికి అర్థం కావాల్సిన ఇంకొక విషయం, యాజ్ ఎ ప్రెసిడెంట్ గా మనకి అగైనెస్ట్ గా తీర్పు వస్తే మనం ఏం చెయ్యొచ్చు అనేది ట్రంప్ ఆలోచించుండరా? దీని రిలేటెడ్ గా వెతుకుతున్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ కి ఇంకొన్ని సెక్షన్స్ ఉంటున్నాయి వేరే కంట్రీ మీద అడిషనల్ టారిఫ్లు వేయడానికి, కానీ ఈ లెవెల్లో వేయడానికి కాదు. స్పెసిఫిక్ గా సెక్టార్ బై సెక్టార్ వెళ్ళాలి, దానికి చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, దానికి టైం పడుతుంది. ఈ లోపు మార్కెట్ రియాక్ట్ అవ్వాల్సిన వేలో రియాక్ట్ అవుతుంది. బట్ సుప్రీం కోర్ట్ అగైనెస్ట్ గా తీర్పు వచ్చినా తను ఖచ్చితంగా ఇంపార్టెంట్ సోషల్ మీడియా పోస్ట్ చేసి కంట్రీస్ అందరికీ కూడా నేను ఈ సెక్షన్స్ ద్వారా మీ మీద ఇలా యాక్షన్ తీసుకుంటాననే స్టేట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది. అది మార్కెట్ ఒక సెంటిమెంట్ ని కూడా డిస్టర్బ్ చేయొచ్చు. మీన్స్ అన్ని పాసిబుల్ వేస్ ని ఆలోచిస్తున్నప్పుడు ట్రంప్ కామ్ గా ఉంటాడంటే మార్కెట్ ఓపెన్ అయ్యేంత వరకు కామ్ గా ఉంటే, ఇవాళ సుప్రీం కోర్ట్ అగైనెస్ట్ గా తీర్పు ఇచ్చేది పాజిటివ్ గా అయ్యి, ఎలాగో రేపు హాలిడే కాబట్టి ఫ్రైడే ఓపెనింగ్ వరకు కామ్ గా ఉంటే మాత్రం మార్కెట్ దాన్ని పండగ టైంలో మంచి వేలో సెలబ్రేట్ చేసుకుంటుంది. రేపు మార్కెట్ హాలిడే. ఇవాళ నైట్ 8:30కి వచ్చే అప్డేట్ ఇంపాక్ట్ అనేది ఫ్రైడే ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇండియా ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకునే ముందు గోల్డ్ అండ్ సిల్వర్ ఈ మధ్య కాలంలో స్పెషల్లీ లాస్ట్ 2 వీక్స్ లో ట్రంప్ తీసుకుంటున్న ఎవ్రీ స్టెప్ కి ఏదో జరగబోతుందని ఒక భయాలతో మూవ్ అవుతున్నాయి. సిల్వర్ ది డిఫరెంట్ గేమ్ లో ఉంది, బట్ గోల్డ్ కూడా స్లోగా స్టెప్ బై స్టెప్ పెరుగుతుండడానికి మాత్రం ఆఫ్టర్ వెనెజులా ఇరాన్ మీదకి గ్రీన్లాండ్ మీదకి వెళ్తానని చెప్తూ ఈవెన్ ఇక్కడ నుంచి 1 అవర్ బ్యాక్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ లో కూడా అమెరికాకి గ్రీన్లాండ్ కావాలి, నేషనల్ సెక్యూరిటీ కోసం కావాలి, లేదంటే చైనా వచ్చి రష్యా వచ్చి పట్టుకు వెళ్ళిపోతారు అండ్ అది మేము చూస్తూ ఏం కూర్చో, ముందెళ్ళి మేము తెచ్చుకుంటాం, వాళ్ళకంటే ముందు మేమే తెచ్చుకుంటాం అని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఈ మధ్య కాలంలో ట్రంప్ కి కొంత అగేనెస్ట్ గానే ఉంటున్నట్టు కనిపిస్తున్నాయి. నాటో రిలేటెడ్ గా కూడా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈవెన్ మనం రష్యాతో కూడా మాట్లాడాలేమో, రష్యాతో కూడా డిస్కషన్ చేయాలేమో అని ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలనీ గారు ఆసక్తికరమైన స్టేట్మెంట్స్ చేశారు. ఈక్వేషన్స్ వెస్ట్ లో కొంత క్విక్ గానే మారుతూ ఉన్నాయి. ఏదైనా అన్సర్టనిటీ ఉండొచ్చా అని మార్కెట్ లో ఉంటున్న భయాలు కూడా గోల్డ్ ని ఈవెన్ సిల్వర్ ని కూడా కొంతవరకు మూవ్ చేస్తుంటే, సిల్వర్ రిలేటెడ్ గా చైనా యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న సప్లై క్రంచ్, ప్రాపర్ సిల్వర్ సప్లై లేకపోతుండడం, ఇన్వెస్టర్స్ లో కానీ స్పెక్యులేటర్స్ లో కానీ ట్రేడర్స్ లో కానీ అందరూ కూడా సిల్వర్ పెరుగుతుందని ఒక అంచనాలతో దాన్ని కొంటూ వెళ్ళిపోతూ ఉండడం, ఏమాత్రం చిన్న డిప్ వచ్చినా మళ్ళీ కొనే ప్రయత్నం చేస్తుండడం, సిల్వర్ వన్ డైరెక్షనల్ లో మూవ్ అవుతుంది. అండ్ యుఎస్ఏ వాళ్ళు స్పెషల్లీ యుఎస్ మింట్ వాళ్ళు ఈ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ సిల్వర్ ని వాళ్ళు ప్రింట్ చేసి దాని అమ్మకానికి పెడతారు కదా. నాట్ ఓన్లీ సిల్వర్, యుఎస్
మింట్ అంటే గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇలా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఉంటున్న మెటల్స్ పరంగా వాళ్ళు అక్కడ మింట్ చేసి సర్క్యులేషన్ లోకి తీసుకొస్తారు. వాళ్ళకి ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఆల్ సేల్ ఆఫ్ సిల్వర్ ని వాళ్ళు అక్కడ మింట్ చేసి సేల్ చేస్తుంటారు. ఆ సిల్వర్ ని దాన్ని ఇమీడియట్ గా ఆపుతున్నారని, సస్పెండ్ చేస్తున్నారని, ప్రైజింగ్ సిల్వర్ ఒక ప్రైజింగ్ ని రీఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతే సిల్వర్ ఒక మింటింగ్ ని చేస్తారని, సో ఇమీడియట్ గా సిల్వర్ ఒక సేల్స్ యుఎస్ మింట్ ఆపేస్తుందనేలా స్టేట్మెంట్ అఫీషియల్ గా ఇచ్చారు. ఇది యూజువల్ గా ఇచ్చుంటే మార్కెట్ పెద్ద పట్టించుకునేది కాదేమో, కానీ యుఎస్ మింట్ వాళ్ళు సిల్వర్ ఒక సేల్ ని ఆపేస్తున్నారంటే ఏదైనా సప్లై ఇష్యూస్ అని మార్కెట్ లో మళ్ళీ ఫర్దర్ గా సిల్వర్ రిలేటెడ్ గా పాజిటివ్ డిమాండ్ క్రియేట్ అవుతుండడం. ఓవర్ నైట్ లో మళ్ళీ సిల్వర్ పెరిగింది. ఇది ఎలా ఉందంటే రోజుకొక వార్త సిల్వర్ పరంగా ఏదో రకంగా పుష్ చేయడానికే కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించాల్సింది, సిల్వర్ ఒక ఇండస్ట్రియల్ మెటల్, ఇండస్ట్రీస్ లోనే ఎక్కువ యూజ్ చేసేది. కానీ అది భారీగా పెరిగిపోవడం కారణంగా దీంట్లో డబ్బులు పెడితే మనకేదో డబ్బులు తిరిగి వచ్చేలా ఉంది అని కామన్ పీపుల్ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి దాంట్లో డబ్బులు పెట్టడం కారణంగా దానికి ఒక స్టోర్డ్ వాల్యూ క్రియేట్ అయ్యే ప్రయత్నం ప్రెసెంట్ జరుగుతూ ఉంది. కానీ ఎంతో మంది సిల్వర్ నిజంగా మన దగ్గర ఉండాలని కొంటున్నారు, దాని అవసరం ఉండి కొంటున్నారు, ఆర్ జస్ట్ పెరుగుతుంది కదా అనే కొంటున్నారు అన్నది ఆలోచించాలి. బంగారం అలా కాదు. బంగారం పడినా పెరిగినా దాంతో మనం నగలు చేయించుకుంటాం, వాడుకుంటాం, ఒక ఫీల్ అవుతాం. కానీ వెండి కేవలం పెరుగుతుందనే కొంటున్నారా, లేదు నా దగ్గర వెండి ఉండాలి, వెండి ఎప్పటికైనా మంచిదని కొంటున్నారా, దానికి రియల్ స్టోర్ వాల్యూ ఉందా, లేదు ధర పెరుగుతుంది కాబట్టి స్టోర్డ్ వాల్యూ వస్తుందా అన్నది కొనే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏవేవైతే రూమర్స్ ఈ మధ్యకాలంలో మార్కెట్ లో దానికంటూ క్రియేట్ అవుతున్నాయో అవి ధరని పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. అండ్ గతంలో సిల్వర్ ఎలా అయితే బాగా పెరిగిందో, బాగా పడిన సందర్భాలు, వోలటైల్ గా మూవ్ అయిన సందర్భాలు కూడా సిల్వర్ రిలేటెడ్ గా ఉంటాయి. పెట్టుబడికి అగైనెస్ట్ కాదు, కానీ మైండ్ సెట్ పెడితే ఖచ్చితంగా పెరుగుతుందని లోపలికి వెళ్తున్నారేమో. వోలటైల్ గా కూడా ఉంటుంది, పడినా బానే పడుతుంది, ఆ వోలటాలిటీ నేను తట్టుకోగలను అనుకున్న వాళ్ళు ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు. అమ్మో అంత పడుతుందా, 20, 30, 40% కూడా పడుతుందా, మళ్ళీ పెరుగుతుందేమో సంవత్సరాల తర్వాత, కానీ అసలు అలా పడుతుందన్న ఒపీనియన్ కూడా లేకుండా జస్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో పెరగడం చూసి ఓన్లీ పెరుగుతుందని ఎవరైనా వెళ్తున్నారేమో. సిల్వర్ చాలా వోల్టైల్ గా మూవ్ అయ్యే మెటల్. మీకు ఏమీ తెలియకపోతే ఎస్ఐపి రూపంలో టైం టు టైం కొంత కొంత పెట్టుకుంటూ వెళ్ళండి. కానీ ఏదో పెరుగుతుంది కదా అని పెద్ద మొత్తంలో డబ్బులంతా తీసుకువెళ్ళి పెట్టేసి రోజు పెరగడం చూసి ఈ రోజు 4%, నిన్న 5% అని చూసి రేపు 5%, ఎల్లుండి 10% అనుకొని వెళ్ళారంటే సడన్ గా అది కిందకి మూవ్ అయినా అలానే మూవ్ అవుతుంది. ఎగ్జైట్మెంట్ తో, యుఫోరియాతో కాకుండా రిస్క్ ను కూడా ఆలోచించి ఏ డెసిషన్ అయినా ప్రాపర్ గా థింక్ చేసి చేయండి. అండ్ యుఎస్ కి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో నిన్న మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జైశంకర్ గారు డిస్కషన్స్ చేశారని, ట్రేడ్ రిలేటెడ్ గా డిస్కషన్ జరిగిందని, క్రిటికల్ మినరల్స్, న్యూక్లియర్ కోఆపరేషన్, డిఫెన్స్ అండ్ ఎనర్జీ పరంగా డిస్కషన్స్ జరిగాయని టచ్ లో ఉంటున్నాం. ఈ ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడానికనేలా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు చెప్పారా. దాని తర్వాత యుఎస్ అంబాసిడర్, ఇండియాకి సంబంధించిన యుఎస్ అంబాసిడర్ జైశంకర్ గారు మార్కో రూబియోతో డిస్కషన్స్ చేశారు. బైలేటరల్ ట్రేడ్ నెగోసియేషన్స్ పరంగా, క్రిటికల్ మినరల్స్ పరంగా పాసిబుల్ వాళ్ళ మీటింగ్ నెక్స్ట్ మంత్ లో ఉంటుందనేలా అప్డేట్ చేశారు. సో ట్రేడ్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయ్యాయి. మోస్ట్లీ నెక్స్ట్ డిస్కషన్ నెక్స్ట్ మంత్ లో ఉంటుందనేలా తను చెప్తూ ఉండడం. హోప్ కి అంతే ఉండదు కదా. ఇన్ని రోజులు మనం డిసెంబర్ వరకు ట్రేడ్ డీల్ అయిపోతుంది అనుకున్నాం, జనవరి ఫస్ట్ వీక్ అనుకున్నాం, జనవరిలో అనుకున్నాం. అండ్ ఈవెన్ ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి స్విట్జర్లాండ్ కి వెళ్తారు, దావోస్ కి వెళ్తారు, అక్కడైనా అవుతుందేమో అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీక్ అనమాట. కానీ ఇప్పుడు అది కూడా కాదు, నెక్స్ట్ మంత్ కి అది మూవ్ అయింది. అక్కడికైనా మన డెలిగేట్స్ వెళ్ళి డీల్ ఫైనలైజ్ అవుతుందేమో, ట్రంప్ ని మీట్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనుకుంటే కాదు, నెక్స్ట్ మంత్ కి అది పోస్ట్ పోన్ అయింది. బట్ ఎనీవే నెక్స్ట్ మంత్ లో పైన ఆ మీటింగ్ లో పైన ప్రైమరీగా ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేసుకొని ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే ఈ లోపు సుప్రీం కోర్టు దగ్గర నుంచి మనకి ఎటువంటి రిలీఫ్ రాకపోతున్నా, యుఎస్ కోర్టు దగ్గర నుంచి రిలీఫ్ రాకపోతున్నా, ట్రేడ్ డీల్ అనేది ఇండియా రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఈవెంట్ గా అయితే ఉంటుంది. ఇఫ్ జరిగితే, అన్ని సక్రమంగా జరిగితే. పర్సనలీ నాకున్న ఒపీనియన్ ట్రేడ్ డీల్ పరంగా నెగిటివ్ గానే ఉంది. అంత ఈజీ కాదు, తను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది మన వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి డిలే అవుతుందని. బట్ ఇన్ ద బెస్ట్ కేస్ మనం రాంగ్ గా ఆ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోతున్న ఒక వార్త మార్కెట్ లోకి వెళ్ళాలని స్ట్రాంగ్ గానే కోరుకుంటున్నాను. అండ్ మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ మార్కెట్ నిన్నటి లోని బ్రేక్ చేసింది, 25,600 దగ్గర వరకు వెళ్ళింది. అలా వెళ్ళడానికి కారణం ఏంటి? లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకు ఒక డిప్ వచ్చిందా? స్పెషల్లీ 1 గంట నుంచి చూస్తే మీకు స్లైడ్ అయిందా? మార్కెట్ బానే పడిందా? స్పెషల్లీ నిఫ్టీ మాత్రం, నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ పడ్డాయా? కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్ బానే పడింది. రిలయన్స్ కూడా 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇన్ఫోసిస్ నెంబర్స్ వచ్చాయి. అవి నాకైతే మంచిగానే అనిపించాయి. నెంబర్స్ లో డిస్కస్ చేస్తాను ఎందుకు మంచిగా అనిపించాయని. బట్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిలయన్స్ నెంబర్స్ వస్తాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వస్తాయి, ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ వస్తాయి. ఇవన్నీ మార్కెట్ క్లోజ్ అయ్యాక
బ్యాక్ వస్తాయి. సో ఫ్రైడే, సాటర్డే, సండే ఈ నెంబర్స్ అన్ని వస్తాయి. మండే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. రిలయన్స్ 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్ టైమ్స్ లో పడుతూ ఇవాళ కూడా నెంబర్స్ ఎలా ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్ లో ఆ భయాలతో ఇంకా కొంచెం డౌన్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా రీసెంట్ టైమ్స్ లో కొంత కిందకి వచ్చింది. కాబట్టి ఈ నెంబర్స్ మార్కెట్ అంచనాల్ని మీట్ అయినా ఆర్ ఇంకొంత బెటర్ గా వచ్చినా వాటిల్లో వస్తున్న మూవ్మెంట్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ట్రిగ్గర్ అయితే అవుతుంది. బట్ వాటికి ముందు ఇవాళ యుఎస్ సుప్రీం కోర్ట్ ఏదైనా బెనిఫిట్ ఇస్తుందా, ఇండియన్ మార్కెట్స్ కి, ఇండియన్ ఇన్వెస్టర్స్ కి ఏదైనా బెనిఫిట్ ఇస్తుందా? ఎక్కడో మనం పాజిటివ్ జరగచ్చేమో అని ట్రేడ్ డీల్ పరంగా ఎక్స్పెక్ట్ చేసి చాలా థింగ్స్ మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి అవేమి జరగక ఒక నిరాశతో అయితే ఉంటాం. దాంట్లో ఇది కూడా మనకు మైండ్ లోకి ఎక్కదు ఎక్కడ ఇస్తుందిలే అని. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒక సర్ప్రైజ్ లా ఉంటే ఇండియన్ మార్కెట్స్ ఫ్రైడే మంచి ఓపెనింగ్ అయితే చూస్తాయి. అండ్ 8:30కి వస్తుందా అప్డేట్? లాస్ట్ టైం కూడా 8:30కి వస్తుందని చెప్పాను, వాళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు రావట్లేదు డెసిషన్ అని ఇమీడియట్ గా ఆ పాయింట్ లోనే, ఆ నైట్ ఆ పాయింట్ లోనే ఎవరైనా వెయిట్ చేస్తుంటారేమో మన వాళ్ళ డెసిషన్ కోసం. డెసిషన్ వస్తే ఎలా వస్తుందో చెప్దాం, రాకపోతున్నా రాలేదని చెప్పాలని ఇమీడియట్ గా మీకు నేను వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేశాను. ఇవాళ కూడా డెసిషన్ వస్తే అసలు అది డెసిషన్ ఎలా ఉంది, దాని ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. ఒకవేళ రాకపోతున్నా ఇలానే అప్డేట్ రావట్లేదని వాట్సాప్ లో మీకు షేర్ చేస్తాను. మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఫస్ట్ కామెంట్ లోను అండ్ డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ గాను ఉంటుంది. చాలా గ్రూప్స్ మన పేరులతో సోషల్ మీడియాలో చాలా చోట్ల ఉంటున్నాయి. అవి ఫేక్, మనం రూపాయి తీసుకోవట్లేదు, ఎటువంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ లేవు. ఇలా చేయండి అలా చేయండి అని కూడా డబ్బుల్ని స్కామర్స్ మన పేరుతో టార్గెట్ చేసే ప్రయత్నం, సబ్స్క్రైబర్స్ ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మి మోసపోకండి. ఉంటున్న అఫీషియల్ లింక్స్ ఎప్పుడు ఛానల్లో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీకు వచ్చే పర్సనల్ మెసేజెస్ ని ఎప్పుడు నమ్మొద్దు. అండ్ యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 2.7% దగ్గరగా వచ్చింది. బెటర్ గా వచ్చింది, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా వచ్చింది. దీంతో రేట్ కట్ ఉంటుందేమో మార్కెట్ లో అంచనాలు అయితే పెరిగాయి. ఇన్ఫాక్ట్ ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్, ఈవెన్ ఇతర అసెట్ క్లాసెస్ రిలేటెడ్ గా కూడా మంచిగా ప్రైజెస్ పెరగడానికి హెల్ప్ అయింది. అండ్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా బెటర్ గా గ్రీన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి సెల్ చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా 1500 crore దగ్గరగా చేశారు. అండ్ ఇవాళైతే ఏకంగా ఎఫ్ఐఎస్ 4781 crore దగ్గరగా సెల్ చేశారు. ప్యారలల్ గా డిఐఎస్ 5200 crore దగ్గరగా బై చేస్తున్నారు. అండ్ అలాగే ట్రంప్ ఫెడ్ కి అగైనెస్ట్ గా ఓపెన్ గా స్టేట్మెంట్స్ కూడా చేశారు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు రేట్లు కట్ చేయాలి, కానీ తనేమో మార్కెట్ పెరుగుదలని ఆపుతూ రేట్లను కట్ చేయకుండా మార్కెట్ కి అగైనెస్ట్ గా మూవ్ అవుతున్నాడని, ప్రజల్లో మద్దతుని కూడగట్టుకోవడానికి, పవల్ ని ఒక విలన్ లా ప్రజల్లో చూపించడానికి తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. కానీ అవి పెద్దగా వర్క్ అవుతున్నట్లేం కనిపించట్లేదు. లెట్స్ సీ సుప్రీం కోర్ట్ దీనికి ఎలాంటి సర్ప్రైజ్ ని ఇవాళ నైట్ ఇస్తుంది అని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ఎంసీఎక్స్ సైలెంట్ గా పెరిగిపోతుంది, ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుంది. ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. దానికి రీజన్ గతంలో చాలా టైం బ్యాక్ చెప్పాను, ఇంకొకసారి కూడా చెప్తున్నాను. మెటల్స్ పెరుగుతున్నా పడుతున్నా దాంట్లో ట్రేడింగ్ యాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి మెటల్స్ రిలేటెడ్ గా ట్రేడ్ చేయాలనుకుంటే, కాపర్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇలా చేయాలనుకుంటే కనిపించే ఒకే ఒక కంపెనీ ఎంసీఎక్స్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. సిల్వర్ రికార్డ్ హైస్ ని కొట్టింది ఇవాళ, కాపర్ కూడా రికార్డ్ హైస్ ని కొట్టింది, అల్యూమినియం 3 years హై లో రన్ అవుతుంది, గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. కాబట్టి ట్రేడర్స్ ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుండడం ఎంసీఎక్స్ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇండియాకి సంబంధించిన FY26 ఒక గ్రోత్ టార్గెట్ ని రైజ్ చేశారు. గతంలో ఇచ్చిన దానికంటే ఇప్పుడు పెంచుతూ 7.2% కి తీసుకొస్తున్నారు. గతంలో 6.3 ఇచ్చారు, ఇప్పుడు అది 7.2 కి పెంచారు. బట్ 2027 రిలేటెడ్ గా మాత్రం ఇండియా కొంత స్లో అవుతుందని, 2026 రిలేటెడ్ గా మాత్రం స్ట్రాంగ్ గ్రోత్ ఇండియా పరంగా ఉంటుందని, డొమెస్టిక్ గా స్ట్రాంగ్ గా ఇండియా గ్రో అవుతూ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా నిలబడుతుందని వరల్డ్ బ్యాంక్ వాళ్ళ అంచనా. అండ్ వాళ్ళు ఏ దేశాల రిలేటెడ్ గా ఎంతెంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో జాబ్ కట్స్ రిలేటెడ్ గా మనం రెగ్యులర్ గా వింటున్నాం. రీసెంట్ టైమ్స్ లో టీసీఎస్ వాళ్ళు జాబ్ కట్స్ చేస్తారనేలా ఆల్మోస్ట్ 30,000 దగ్గరగా ఎంప్లాయీస్ ని ఫైర్ చేస్తున్నారనేలా మనకి డేటా కనిపించింది. లాస్ట్ 6 months లో ఇలాంటి హయ్యర్ జాబ్ కట్స్ టీసీఎస్ చేస్తుందనేలా ఇప్పుడు మెటా వాళ్ళు కూడా, ఫేస్బుక్ వాళ్ళు కూడా జాబ్ కట్స్ కి సిద్ధమవుతున్నారని, సెటన్ బిజినెస్ లో వాళ్ళ రిలేటెడ్ గా షిఫ్ట్ కనిపిస్తూ ఉండడం, విఆర్ నుంచి ఏఐ వేరియబుల్స్ లోకి మెటా వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండడం, వాటి రిలేటెడ్ గా ఉంటున్న ఎంప్లాయీస్ ని ఆల్మోస్ట్ ఒక 1000 ఎంప్లాయీస్ దగ్గరగా లే ఆఫ్ సడన్ గా చేశారని, అండ్ ఫర్దర్ గా కూడా ఇందులో జాబ్ కట్స్ ఉంటాయనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కొటాక్ స్టాక్ ఇవాళ 80% పడిందా అనేలా మీకు చాలా వరకు మీ పోర్ట్ఫోలియోస్ లో రెడ్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ స్టాక్ స్ప్లిట్, ఒక్కొక్క స్టాక్ 5 స్టాకులుగా మారుతుంది. స్టాక్ ప్రైస్ దానికి తగ్గట్టే 5 తో డివైడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ ఇవాళ మీకు పడినట్లు కనిపిస్తుంది, కానీ అది రియల్ కాదు. కమింగ్ డేస్ లో ఎక్స్ట్రా షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లోకి వస్తాయి. సో షేర్ హోల్డర్స్ కంగారు పడాల్సిన రీజన్ లేదు. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. పాలీక్యాబ్ లో ఇవాళ ఒక బిగ్ బ్లాక్ డీల్ జరిగినట్లు కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఆల్మోస్ట్ $135 million కి సంబంధించిన బ్లాక్ డీల్. ఎవరు సెల్ చేశారన్నది తెలియట్లేదు. మోస్ట్లీ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు సెల్ చేశారనే డేటా కనిపిస్తుంది. సెల్లర్ ఓకే, బయ్యర్ ఎవరు, కొంటున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టర్ అయితే అది మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది. కానీ ఇవాళ ఎక్కువగా సప్లై బ్లాక్ డీల్ లో వెళ్ళింది అనగానే ఎవరో ఎగ్జిట్ అవుతున్నారని ఒక కన్సర్న్స్ తో స్టాక్ లో ఇవాళ ప్రెషర్ అయితే కనిపించింది. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ వాళ్ళకి 287 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని, చిత్రరంజన్ లోకోమోటివ్ వర్క్స్ CLW అనే కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, కవచ్ లోకో ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించిందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో కవచ్ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ స్ట్రాంగ్ గానే వెళ్తూ ఉన్నాయి. ఆస్వాల్ పంప్స్ వాళ్ళకి 120 crores విలువ చేసే ఫోటో వోల్టిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా, సోలార్ వాటర్ పంప్స్ రిలేటెడ్ గా కుసుమ్ స్కీమ్ లో భాగంగా కర్ణాటక రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించినట్టు ఆస్వాల్ పంప్స్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ రైల్ టెల్ 257 crore 50 lakhs విలువ చేసే స్మార్ట్ రూమ్ క్లాస్ ఆర్డర్ వీళ్ళకి లభించిందని, బీహార్ దగ్గర నుంచి లభించిందని చాలా టైం బ్యాక్ మనం విన్నాం కదా. బట్ అది క్యాన్సిల్ అయిందని ఇలా చెప్తున్నారు. అన్అవాయిడబుల్ రీజన్స్ తో క్యాన్సిల్ చేశారు బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ వాళ్ళని అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళకి 88 crore 66 lakhs విలువ చేసే సెంట్రల్ రైల్వే నెట్వర్క్ అప్గ్రేడ్ ఆర్డర్ లభించిందని, సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా 16 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని, క్లౌడ్ సర్వీసెస్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్లు చెప్తున్నారు. పూర్వంకర స్టాక్ ఇవాళ ఎక్కువగా పెరిగిందా? కారణం వాళ్ళ Q3 బిజినెస్ డేటా. Q3 FY26 రిలేటెడ్ గా ప్రీ సేల్స్ 17% పెరిగాయని, కలెక్షన్స్ 22% పెరిగాయని, యావరేజ్ రియలైజేషన్ 12% పెరుగుతూ 1116 హోమ్స్ దగ్గరగా Q3 FY26 లో డెలివరీ ఇచ్చారనేలా వీళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి అప్డేట్ చేస్తూ ఉండడమే స్టాక్ ఒక రియాక్షన్ కి కారణం. ఈవెన్ MRPL స్టాక్ పెరగడానికి కూడా కారణం వీళ్ళ నెంబర్స్. ఇక్కడ మీరు గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ 16% పెరిగింది. బట్ మార్జిన్స్ సాలిడ్ గా ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ 370% దగ్గరగా జంప్ అయింది. ఈవెన్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. AUM ఇయర్ ఆన్ ఇయర్ లో 22% ఇంప్రూవ్ అవుతూ బిజినెస్ పరంగా కూడా రెవెన్యూ 23%, ఆపరేటింగ్ ప్రాఫిట్ 30%, ప్రాఫిట్ 45% గ్రోత్ ని చూపిస్తూ స్ట్రాంగ్ గానే వీళ్ళ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ HDFC AMC వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 15% ఇంప్రూవ్ అయింది. మార్జిన్స్ లిటిల్ బిట్ ఎక్స్పాండ్ అయ్యాయి కాబట్టి ప్రాఫిట్ 20% దగ్గరగా వచ్చింది. అండ్ మార్జిన్స్ అండ్ ఈ ప్రాఫిట్ కూడా పెరగడానికి ప్రధానమైన కారణం వీళ్ళ అదర్ ఇన్కమ్. లాస్ట్ టైం అది 90 crore దగ్గర ఉండేది, ఇప్పుడు 160 crore దగ్గరగా వచ్చింది. ఓవరాల్ అదర్ ఇన్కమ్ పెరగడం కారణంగా ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయింది. సో విత్ రెస్పెక్ట్ టు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, అది AMC బిజినెస్, ఇది AMC బిజినెస్. రెండిట్లో ఏది స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసిందంటే నాకు ఐసిఐసిఐ ఇదే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇన్ఫోసిస్ నెంబర్స్ చూస్తే మీకు నెట్ ప్రాఫిట్ డౌన్ అయినట్లు కనిపిస్తుంది. కానీ దీనికి రీజన్ రీసెంట్ గా ఉన్న ప్రతి నెంబర్స్ ని మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. TCS కానీ, HCL టెక్ కానీ, టాటా ఎలక్సీ కానీ ప్రాఫిట్ డౌన్ అవడానికి కారణం మీకు తెలుసు. ఈవెన్ దాన్ని ఇంకొకసారి కూడా మీకు మెన్షన్ చేస్తాను. బట్ దానికి ముందు రెవెన్యూస్ కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇన్ఫోసిస్ వాళ్ళు బెటర్ గా పోస్ట్ చేశారు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 9% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ ఈ ఎంప్లాయీ బెనిఫిట్స్ కారణంగా, ఈ న్యూ లేబర్ కోడ్ కారణంగా వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయింది, ప్రాఫిట్ ఇంపాక్ట్ అయింది. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళ గైడెన్స్ గతంలో 3% ఉండేది వీళ్ళ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్, అది ఇప్పుడు 3.5% కి తీసుకొచ్చారు. సో ఓవరాల్ నెంబర్స్ టాప్ లైన్ పరంగా బెటర్ గానే ఉన్నాయి. బాటమ్ లైన్ వీళ్ళ లేబర్ కోడ్ కారణంగా ఇంపాక్ట్ అయింది. ఇది రీసెంట్ గా ప్రతి ఒక్క ఐటీ కంపెనీకి జరుగుతుంది. బట్ ఇక్కడ గైడెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుండడం మంచి ఆస్పెక్ట్ గా ఓవరాల్ నెంబర్స్ లో స్టాండ్ అవుట్ అవుతుంది. అండ్ మేనేజ్మెంట్ కూడా బిజినెస్ రిలేటెడ్ గా, స్పెషల్లీ AI పరంగా బిజినెస్ పెరుగుతుంది అండ్ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నామని అప్డేట్స్ చేశారు. చాలా మంది క్లయింట్స్ కూడా వీళ్ళని AI పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్ అండ్ ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ తో కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతామనే స్టేట్మెంట్స్ CEO అండ్ MD సాహిల్ పరేఖ్ గారి దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ యూనియన్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ని గమనించారా? రెవెన్యూస్ ఫ్లాట్ గానే ఉంటున్నా మార్జిన్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 9% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యాయి. అడ్వాన్సెస్ 7% దగ్గరగా గ్రో అయ్యాయి. డిపాజిట్స్ 3% దగ్గరగా గ్రో అయ్యాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చూడండి, లాస్ట్ టైం తో పోల్చినా, లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో పోల్చినా తగ్గే. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 3 దగ్గరగా ఉన్నాయి, నెట్ 0.5 దగ్గరగా ఉన్నాయి. చెప్పాను కదా మార్జిన్ ఎక్స్పాండ్ అయిందని. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ గతంలో 2.67 ఉంటే ఇప్పుడు 2.76 దగ్గరగా వచ్చింది. ఓవరాల్ యూనియన్ బ్యాంక్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ గ్రో వాళ్ళ నెంబర్స్ ని మీరు చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో బెటర్ గానే కనిపిస్తాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో కొంత వీక్ గా అనిపిస్తాయి. రెవెన్యూ 25% గ్రో అయింది. మార్జిన్స్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి వీక్ గా మనకి కనిపిస్తుంది. ఈవెన్ ప్రాఫిట్స్ కూడా. బట్ దీనికి రీజన్ లాస్ట్ టైం ఎంప్లాయీ రిలేటెడ్ గా బెనిఫిట్స్ వీళ్ళకి వీళ్ళ ఫేవర్ లో వర్క్ అయ్యాయి. కానీ ఈసారి వీళ్ళకి అగేనెస్ట్ గా అక్కడ నెంబర్ కొంత పెరుగుతూ ఉండడం ఓన్లీ వన్ టైం ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్స్ కారణంగానే వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయినట్లు కనిపిస్తుంది. బట్ ఓవరాల్ బిజినెస్ విత్ రెస్పెక్ట్ టు టాప్ లైన్ చూసినప్పుడు మంచిగానే ఉంది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో
మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.